ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ ద సంచారి. మిత్రులారా, ఇప్పుడు నేను దిగువ అహోబిలం నుంచి బయలుదేరాను. ఇక్కడ నుంచి మన ప్రయాణం దాదాపు 225 కిలోమీటర్ చూపిస్తుంది. తిరుపతికి నడిచి వెళ్తే 2.5 రోజులని చూపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఇప్పుడు నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఎంత టైం పడుతుంది, ఏంటి, ఎలా అనేది మొత్తం వీడియో చూసి తెలుసుకోండి. మిత్రులారా, చూశారు కదా, స్వామివారు మనకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. స్వామి, మీ పేరు? స్వామి స్వామి నా పేరు నాగార్జున రెడ్డి. ఏం చేస్తుంటారు స్వామి? మేము వ్యవసాయం చేస్తుంటాం. స్వామి పేరు నాగార్జున స్వామి. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు. స్వామి ఫార్మర్. థ్యాంక్ యూ స్వామి. ఓం నమ శివాయ. చూశారు కదా, మొత్తానికైతే అహోబిలం దిగువ దాటేశాను. ఇక్కడ నుంచి నడవాలి. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మిత్రులారా, మనకు రెండో లిఫ్ట్ అయితే దొరికింది. చూశారు కదా, అన్న బియ్యం వేసుకొని పోతున్నారు ఆటోలో. అడిగేసరికి లిఫ్ట్ ఇచ్చారు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తామో. అక్కడ నుంచి బై వాకింగే. చూస్తున్నారు కదా, ఇది మహావీర్ సర్కిల్. నేను కడప అయితే వచ్చేసాను. అన్న ఇందాక కార్ లో మనకు దాదాపు 100 కిలోమీటర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి తిరుపతి 150 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. లిఫ్ట్ అయితే దొరికితే ఓకే, లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళాలి. బయలుదేరి ముందుకెళ్దాం. అన్నం కూడా తినలేదు ఏమి, ఇంకా తిందాం. ముందుకెళ్ళి ఏదైనా హోటల్ చూసి ఆగి తిని బయలుదేరదాం. పొద్దున్న నుంచి ఏమి తినలేదు. టైం 12 వస్తుంది. అందుకే కడపలో హోటల్ దగ్గర ఆగి ఏమైనా తినేసి బయలుదేరదామని ఆగాను. ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. గాయస్, అన్నం అయితే తినేసాను. ఇక తినేసి బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. చూద్దాం ఎంత టైం పడుతుంది, ఏంటి, ఎలా అనేది. ఎవరైనా లిఫ్ట్ అయితే అడుగుదాం, లేకపోతే నడుచుకుంటూనే చూద్దాం ఇక ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా అనేది. గైస్, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కడప బయటకు అయితే వచ్చేసాను. ఒక్కటంటే ఒక్క లిఫ్ట్ కూడా దొరకట్లేదు. నన్ను అడిగితే ముందు దాకా వెళ్తే తమ్ముడు రా కూర్చోమని చెప్పారు. ఇక చూద్దాం ఎంత దూరం పోతామా అనేది. చూస్తున్నారు కదా, దాదాపు 1 కిలోమీటర్ అయితే వచ్చాను. అది చూడండి, వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి మనం. అన్న అటు సైడ్ వెళ్ళారు. అది చూద్దాం ఏం జరుగుద్దా అనేది.
మిత్రులారా, మనకైతే ఇంకో ఆటో దొరికింది. ఇగో అన్న చూస్తున్నారు కదా, ఆ ముందు దాకా వెళ్తారంట అన్న, అక్కడ దాకా వెళ్దాం. చూస్తున్నారు కదా అన్న, ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం. మిత్రులారా, చూశారు కదా, నేను ఒంటిమిట్ట అనే ఊర్లో ఉన్నాను. ఒక అన్న అయితే కార్లో లెఫ్ట్ ఇచ్చారు, దాదాపు 24 కిలోమీటర్స్. ఇంకా నుంచి 116 కిలోమీటర్ వెళ్ళాలి. ఆ బ్యాక్ సైడ్ చూడండి గైస్, శ్రీ కోదండ రామస్వామి వారి టెంపుల్ అంట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక చూద్దాం, ఇలా ఎవరైనా లెఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ నది కనిపించింది. ఒకసారి మీకు చూపిద్దామని తీస్తున్నాను, చూడండి. అయితే సూపర్గా ఉంది. అటువైపు చూస్తున్నారు కదా, మొత్తం మంచుతో నిండిపోయింది. టైం వచ్చేసి 2 అవుతుంది, అయినా సరే చూడు మంచి ఎలా కప్పేస్తుందో. చూశారు కదా, ఇప్పుడు నేనైతే లారీలో ఉన్నా. అన్న చూశారు కదా, ముందుకు వెళ్తున్నారా అన్న, నేను లిఫ్ట్ ఇస్తారా అని అడిగితే సరే బాబు ఎక్కువమని చెప్పారు. కూర్చున్న లారీలో చూస్తున్నారు కదా. भैया आपका नाम भैया? अन्ना पेरू मोहम्मद आजम अंटा. कहाँ से भैया आप? భయ్యా హర్యానా నుంచి, మేహాత్ డిస్ట్రిక్ట్ నుంచి అంట. చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా వచ్చారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన అడగంగానే కూర్చోమని చెప్పేశారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కాంతాక్ జారన్నా అన్న, నాయుడుపేట దాకా వెళ్తారంట. నాయుడుపేట ఎక్కడ ఉందో నాకైతే తెలీదు. మనం ఎక్కడ దాకా అన్న ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా దిగిపోతాం మన రూట్ లో. ఠీక్ భయ్యా, భయ్యా ఠీక్. అన్న ఇక్కడ చాయ్ తాగేసి ముందుకు వెళ్దామని చెప్పారు. నేను కూడా ఓకే అని చెప్పాను. టీ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక అన్నతోటి కూడా మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. అన్న గురించి తెలుసుకుందాం. భయ్యా आपका कितने बच्चे भैया? मेरे 5 बच्चे. 5 बच्चे? हाँ. पूरे 5 पढ़ रहे हैं? क्या कर रहे हैं? 1 लड़की 5 लड़का 6 बच्चे. అన్నకి ఒక కూతురు 5 కొడుకులంట. क्या करते हैं भैया बच्चे? पढ़ रहे हैं. पढ़ रहे. 2 की शादी हो गई. 2 की शादी हो गई, पूरे 4 पढ़ रहे. लड़की की शादी हो गई, 1 लड़का. पूरे वो बाकी का 4 पढ़ रहे. पढ़ रहे हैं. అన్నకు ఒక కూతురు కదా, కూతురికి పెళ్ళైందంట, కొడుకు కూడా పెళ్ళైందంట. అన్న గ్రేట్. 5 కొడుకులు 1 కూతురు అంటే చాలా గొప్ప విషయం అది ఈ కాలంలో. అంటే పూరే పడతాయి అన్న? पूरे ऑल इंडिया घूमते हैं. పూరే ఆల్ ఇండియా? ऑल इंडिया ఇండియాలో ఎక్కడ ఆర్డర్ ఎక్కడికి వచ్చినా సరే అన్న వెళ్తారంట. చూస్తున్నారు కదా, డ్రైవర్ అంటే చాలా విషయం అది. ఎందుకంటే పొద్దున రాత్రి మధ్యాహ్నం అంటూ ఏముండదు, నడిపిస్తూనే ఉండాలి. అలసిపోయినా నిద్ర వచ్చినా ఏం చేసినా నడిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ పని చేస్తేనే ఆయన కడుపు నిండుతుంది, అలాగే డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే ఆయనకు 5 కొడుకులు 1 కూతురు, పైగా వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు కదా. అన్న నాయుడుపేట దాకా వెళ్తారు, అంటే మన తిరుపతి మీదుగా. ఇక తిరుపతిలో దిగేద్దాం. ఇందాక మేము టీ తాగాము. టీ తాగేటప్పుడు నేను డబ్బులు ఇస్తానన్నా కూడా అన్ననే డబ్బులు ఇచ్చారు, నన్ను ఇవ్వనియలేదు. అండ్ చెప్పలేము, ఇలా జరుగుతుంది నా రోజులైతే. టైం అయితే 3:30 కావస్తుంది. ఇక మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 115 కిలోమీటర్ అయితే చూపిస్తుంది తిరుపతి. అయినా సరే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఈవినింగ్ ఆర్ చీకటి పడే లోపల చేరిపోతాం అనిపిస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. చూస్తున్నారు కదా మన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాం.
అండ్ ఇది చాలా బాగుంది guys. మొత్తం పడుకోవడానికి కూర్చోవడానికి కూడా బాగుంది. అండ్ అన్నతో పాటు ఇంకొకరు ఉంటారంట, కాకపోతే బాబు ఈ రోజు రాలేదంట, అందుకని ఒకరే వచ్చారు ఈరోజు. మిత్రులారా చూశారు కదా, నేనైతే ఇంకో లారీ ఎక్కి, ఎందుకంటే ఆయన నైట్ బయలుదేరుతారంట, అన్ననే దగ్గరుండి మరి ఎక్కిచ్చారు. ఏ ఆప్కా నామ్ భయ్యా? కాఫీ. అన్న పేరు కాఫీ అంట. చూడండి అన్న ఒక్కరే నడిపిస్తారు, బండి క్లీనర్ ఎవరు లేరంట, అన్న ఒక్కరే నడిపిస్తారంట. చూడండి అభి హర్యానా సో అన్న. అన్న కూడా హర్యానా నుంచి అంట. చూడండి ఒక guys. ఓకే భయ్యా. చూశారు కదా, అన్న ఒకరే నడిపిస్తారంట లారీ మొత్తం. చూస్తున్నారు కదా గైస్, ఇప్పటికే చీకటి పడిపోయింది, 8 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఎలాంటి వెహికల్స్ దొరకలేదు, అందుకే ఇక్కడనే ఉండిపోయా. ఇక్కడ చూస్తున్నారు కదా లారీస్ అన్ని, వీళ్ళు మార్నింగ్ వెళ్తారంట 3 o'clock. అప్పటికి మనం 6 దాకా తిరుపతిలో చేరుకోవచ్చు. ఆ తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి లగేజ్ కింద పెట్టేసి తర్వాత అలిపిరి మెట్ల మీదుగా తిరుపతి అయితే వెళ్దాం. నేనైతే లారీలోనే ఉన్నా, టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ హోటల్ ఉంది కానీ ఇక్కడ తినలేదు, ఎందుకంటే మొత్తం పెద్ద కూరనే ఉంది అక్కడ. తినడం మా పాపం అని పక్కనున్న హోటల్కి వెళ్ళి కుష్క అయితే తిన్నా. ఐ మీన్ మొత్తం వెజ్, అది నాన్ వెజ్ ఏం లేదు. అడిగి మరి తీసుకున్నా, ఎందుకంటే మనం చేసే యాత్ర దేవాలయాలు కాబట్టి. అన్న వాళ్ళు అయితే బయట తింటున్నారు, నేనైతే వచ్చి లోపల. ఈ రోజు అయితే నేను తిరుపతి చేరుకోతా అనుకున్నా కానీ చేరుకోలేదు, ఎందుకో తెలియదు. మొత్తానికి పొద్దునైతే చేరుకుంటాం. ఇక రేపు దేవ దర్శనానికి అయితే వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి తొందరగానే వెళ్ళిపోతాం కాబట్టి. పొద్దున వెళ్ళి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్దాం. రేపైతే కంటెంట్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇక మెట్ల నుంచి వెళ్తుంటే ఆ జంతువులు అవి ఇవి కనిపిస్తుంటాయి కదా. మిత్రులారా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం, టైం వచ్చేసి 12 అవుతుంది. లారీ అయితే స్టార్ట్ చేశారు, ఇక చూద్దాం ఎంత టైం పడుతుంది వెళ్ళేసరికి అనేది. 12 అవుతుంది ఇక టైం అయితే. ఇక చలో భయ్యా, టైం అయితే 1:30 అవుతుంది. మనమైతే రైట్ వెళ్ళాలి. అన్న వాళ్ళు ఇక్కడ దింపేసి లెఫ్ట్కి అయితే వెళ్ళారు, వాళ్ళు చెన్నై వెళ్ళాలి కదా, లెఫ్ట్కి వెళ్ళారు. మనమైతే రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ టైంకి ఏం దొరుకుతుందో కూడా తెలీదు, ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. చూద్దాం ఇక శివయ్య దయ, ఏం జరుగుతుంది ఏంటి ఎలా అనేది. నేనైతే నడి రోడ్డులో ఉన్నా చూడండి. ఆగాల వెళ్ళాలా అనేది నాకైతే తెలీదు, చూద్దాం. ముందైతే హోటల్ ఉంది, వాళ్ళకి వెళ్ళి అడుగుదాం ఇక్కడ పడుకోవాలా అని. వాళ్ళైతే ఓకే అంటే పడుకుందాం, లేదంటే ఇక తెలీదు. ముందే పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళని కూడా వెళ్ళి అడుగుదాం ఒకసారి. చూశారు కదా, మొత్తానికి మనకైతే స్టే దొరికింది. ఇక్కడనే పడుకొని పొద్దున్న లేచి వెళ్దాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్.